అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ టైం చెప్పుకున్న వీడియోలో మనం హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్సే కంప్లీట్గా మాట్లాడుకున్నాం. రిమైనింగ్ హాఫ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డీలో 100 క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3. ఇంతవరకు క్లియర్. ఓకే, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఫోకస్ చేయండి, ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈరోజు ఈ 52 క్వశ్చన్ నిన్న ఇన్కంప్లీట్గా ఉంటే అది లాస్ట్ వీడియోలో కామెంట్ చేశాను, ఎక్స్ప్లెనేషన్ అది ఫాలో అయిపోండి. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 54 క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారంతా ప్రేక్షకుల గ్యాలరీలో పశ్చిమం అభిముఖంగా కూర్చున్నారు. ఓకే, ఇది ఒక ఈ గ్యాలరీ అనుకుంటే ఇక్కడికి దీన్ని ఫేస్ చేసుకుంటా ఇది గ్యాలరీ, ఇది ఇటు సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు వాళ్ళు. ఓకే, సో పి ముఖ్య అతిథికి ఎడమ వైపు రెండో స్థానంలో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పి అతిథి ఇక్కడ ఉంటే ఈ అతిథికి ఎడమ వైపు రెండో స్థానం, వాళ్ళు ఇటు సైడ్ అంటే లైక్ ఇటు సైడ్ కూర్చున్నారు, పశ్చిమ సైడ్ ఫేస్ చేసారు కాబట్టి ఏమైతే ఇది రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ రెండో స్థానంలో కూర్చున్నాడు అంటే ఒకటి రెండో స్థానంలో పి అనేవాడు కూర్చున్నాడు. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ పికి కుడివైపు నాలుగో స్థానంలో క్యూ ఉన్నాడు. కుడివైపు 4 అంటే 1 2 3 4 స్థానం, ఇక్కడ ఎవరు ఉన్నారు? క్యూ అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, క్యూ యొక్క కుడివైపున కూర్చున్న వ్యక్తుల సంఖ్య క్యూ యొక్క ఎడమవైపు కూర్చున్న వారి సంఖ్య కంటే ఖచ్చితంగా ఒకటి తక్కువ. సో క్యూకి ఎడమవైపు ఎంతమంది కూర్చురు? 1 2 3 4 కూర్చురు. ఈ 4 కంటే ఒకటి తక్కువ కుడివైపు 1 2 3. ఓకే, పికి ఎడమవైపున ఎవరు కూర్చోలేదు అంటే పి అనేవాడు లాస్ట్. సో క్వశ్చన్ ఏమడిగిండు? మొత్తం ఎంతమంది వ్యక్తులు గ్యాలరీలో ఉన్నారు అన్నారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఎంతమంది అన్నారు. చూడండి 1 2 3 4 5 6 7 8, మొత్తం ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 58లో ఈ సర్కిల్ క్యాషు జీడిపప్పును చూపిస్తుంది, ఈ సర్కిల్ అనేది హజల్నట్ని చూపిస్తుంది, ఈ సర్కిల్ ఆల్మండ్ని చూపిస్తుంది. క్వశ్చన్ చూడండి, జీడిపప్పు ఇష్టపడకుండా అంటే జీడిపప్పు అంటే క్యాషు ఇష్టపడకుండా అంటే ఈ సర్కిల్ని మొత్తం తీసేసేయండి, ఈ సర్కిల్ మనకు అవసరం లేదు, ఇష్టపడకుండా అన్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్, హజల్నట్ను ఇష్టపడేవాళ్ళు, హజల్నట్ను ఎవరెవరు ఇష్టపడతారు? ఈ 120 మంది ప్లస్ ఈ 19 మంది. హజల్నట్ సర్కిల్ ఇదే కదా, అంటే అతిశయంగా మిగిలింది ఈ సర్కిల్. 120 ప్లస్ 19 ఎంత అండి? 139. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 61 కూడా కాదు, క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. క్వశ్చన్ నెంబర్ 62లో స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. ఫస్ట్ స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్ రాసుకుందాం. ఓకే, దాని తర్వాత మనం కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ సెట్ చేసుకుందాం. కొన్ని కరపత్రాలు కాపీలు, కరపత్రాలు అంటే పాంప్లెట్స్ అనుకుందాం, పి అనుకుందాం. కాపీలు అంటే నోట్స్ అనుకుందాం. ఓకే, ఎన్ పెట్టుకుందాం. నెక్స్ట్ కాపీలన్నీ పాఠకులు. సో ఈ కాపీలన్నీ ఏంటి అంటుండు? పాఠకులు అంటే మ్యాగజైన్స్ అనుకుందాం. ఇది ఎన్ అనుకుందాం, ఇది ఎం అనుకుందాం. ఓకే, ఇది రబ్ చేస్తున్నాం. నెక్స్ట్ పాఠకులందు స్క్రోల్స్ అన్నాడు. సో ఈ మ్యాగజైన్స్ అందరు ఎవరు? స్క్రోల్స్ అన్నారు కాబట్టి ఎస్ అనుకుందాం. ఇంతవరకు క్లియర్. కన్క్లూజన్ చూడండి, కరపత్రాలన్నీ స్క్రోల్స్ అన్నారు. కరపత్రాలు ఎక్కడున్నాయి? పాంప్లెట్లు అన్ని స్క్రోల్సా? కాదు, కొన్ని మాత్రమే స్క్రోల్స్. సో ఇది కన్క్లూజన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ వచ్చేసి కాపీలన్నీ స్క్రోల్స్ అన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ వెన్ డయాగ్రామ్ చూడండి, ఈ వెన్ డయాగ్రామ్లో కాపీలన్నీ స్క్రోల్స్ అన్నారు. కాపీలు అంటే ఏంటిది? నోట్స్. నోట్స్ అన్ని స్క్రోల్సా? ఎస్, రైట్. ఎందుకు? ఈ స్క్రోల్స్ అనే సర్కిల్ లోపలనే మ్యాగజైన్స్ ఉంది, మ్యాగజైన్స్ లోపలనే నోట్స్ ఉంది కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ కొంతమంది పాఠకులు కాపీలు. కొంతమంది పాఠకులు అంటే ఎవరు? పాఠకులు అంటే మనం ఏం తీసుకున్నాం? మ్యాగజైన్స్ తీసుకున్నాం కదా. కొంతమంది ఏంటిది? స్క్రోల్స్ అన్నారు. అవును, ఎందుకు? స్క్రోల్స్ అనే సర్కిల్లో ఒక నిమిషం, సారీ అండి, కొంతమంది పాఠకులు కాపీలు కాబట్టి కొంతమంది మ్యాగజైన్స్ అంట నోట్స్ అంటుండు, అంతే కదా. మ్యాగజైన్స్ అనే సర్కిల్లో చిన్న సర్కిల్ నోట్స్. సో కొంతమంది అనేది వ్యాలిడ్ అవుతుంది, ఇది కూడా రైటే. కొన్ని స్క్రోల్స్ కరపత్రాలు, కొన్ని స్క్రోల్స్ లాస్ట్ సర్కిల్ వచ్చేసి కరపత్రాలు అంటే పాంప్లెట్స్ ఎంత పోతుంది? హాఫ్ సర్కిల్ పోతుంది. అంటే కొన్ని కరపత్రాలు అనేవి స్క్రోల్స్కి మ్యాచ్ అవుతుంది సర్కిల్ ప్రకారం, వెన్ డయాగ్రామ్ ప్రకారం. సో ఇది కూడా రైటే. సో మనకు ఆప్షన్ ఏంటిది?
2, 3, 4 అనేవి అనుసరిస్తాయి. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 63. ప్లస్ని మైనస్ డివైడెడ్ని ఇంటూ చేయాలి. సో అంటే ఇక్కడ చూడండి ఇంటూని డివైడెడ్ వైస్ వర్స్ అనమాట. ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా చేంజ్ చేయాలి. సో చూడండి డివైడెడ్ని ఇంటూ చేద్దాం. ఇంటూని ఏం చేయాలి, అప్పుడు డివైడెడ్ చేయాలి. ఇది డివైడెడ్ కాబట్టి దీన్ని ఇంటూ చేస్తున్నాం. ఓకే. మైనస్ ఉంది, మైనస్ ఏం చేయాలి, ప్లస్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూని ఏం చేయాలి, డివైడెడ్ కాబట్టి బై పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇది ప్లస్ అనుకుందాం, ప్లస్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. నెక్స్ట్ ఇది మైనస్ని ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇది మైనస్ని కూడా ప్లస్ చేయాలి. సో మనకి బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 7/7 ఎంత, 1. ఓకే. 1 × 8. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏంటిది, ప్లస్కు ప్లస్, మళ్ళీ ఏంటిది, మళ్ళీ డివిజన్. 12/6. 12/6 అంటే ఎంత, 2. నెక్స్ట్ మైనస్కి మైనస్, 17కి 17. ప్లస్కు ప్లస్, 100 + 14, 2 ప్లస్లే కాబట్టి యాడ్ చేస్తున్నాం, 114. సో డివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 18 × 1 ఎంత, 8 × 1 ఎంత, 8 ప్లస్ 2కు 2 -17. ఓకే. ప్లస్ 114. 8 2 ఎంత అండి, 10. 114 ప్లస్ 10 ఎంత అండి, 124. 120 ఇది చూడండి, 8 2 10 ప్లస్ ఈ ప్లస్కి యాడ్ చేస్తున్నాం, ఎంత, 124. ఓకే. 124 నుంచి 17 తీసేసినాం అనుకోండి, 17 తీసేసి ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 4 పోదు కాబట్టి 10, 14 నుంచి 7 పోతే 7, 1 నుంచి 1 పోతే 0, 1కు 1, 107. ఆప్షన్ 3. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్ కంప్లీట్గా రాసుకోవాలి. 124కు 124 పెట్టుకొని మైనస్ పెట్టుకొని, మనకి ఏ నెంబర్ మీద అయితే బార్ లేదో, బార్ మీన్స్ ఇట్లా సర్కిల్, ఏ నెంబర్ మీద అయితే లేదో, సర్కిల్ అంటున్నా, స్ట్రేట్ లైన్, ఏ నెంబర్ మీద అయితే లేదో దాన్ని మైనస్ చేయాలి. 124 - 1 బై, నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ని నెంబర్లకి బార్ ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలి. 9 9. ఇంతవరకు క్లియర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా నెంబర్స్ ఉండి వాటి మీద స్ట్రేట్ లైన్ లేకుంటే జీరోస్ పెట్టుకోవాలి. సో ఉన్న 2 పాయింట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, నెంబర్లు 2 ఉన్నాయి. బార్ ఎంత ఉంది, రెండింటి మీద ఉంది కాబట్టి జీరోస్ రాదు. 124 - 1 అంటే ఎంత వస్తుంది మనకి, 123 వస్తుంది. 123/99కి 99 వస్తుంది. ఓకే. దీన్ని 3 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 33 వస్తుంది. నెక్స్ట్ దీన్ని 3 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 41 వస్తుంది. 41/33. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 67. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందో అని అడిగింది. సో చూడండి, ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 7కి 20కి డిఫరెన్స్ ఎంత, 13. ఓకే. 20కి 37కి డిఫరెన్స్ ఎంత, 17. ఓకే. నెక్స్ట్ 37కి 56 అంటే 47, 57, 19. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, 56కి 79 అంటే ఎంత, 23. 9 ఇట్ల నుంచి 6 పోతే 3, 7 ఇట్ల నుంచి 5 పోతే 2. సో నెక్స్ట్ 79కి 109. 79 ఉంది కదా, దాన్ని 80 అనుకుందాం. 80 + 20 100, 28 + 29. ఇది డిఫరెన్స్. ఇక్కడ మనకి ఎంత పెరిగిందండి, డిఫరెన్స్ చూస్తే 13 17కి ఎంత పెరిగింది, 4 పెరిగింది. ఓకే. 17కి 19కి ఎంత పెరిగింది, 2 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ చూడండి, 19కి 23కి ఎంత పెరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 పెరుగుతుంది, ఇక్కడ అన్ఈక్వల్గా ఎంత, 6 పెరుగుతుంది. సో 4 2 4 6 పెరుగుతుంది కాబట్టి, సో దీన్ని ఒక నిమిషం స్కిప్ చేద్దాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే 10 తర్వాత ప్రైమ్ నెంబర్ చూడండి, 11 తర్వాత 13, 17, 19, 23, 29 వరకు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 31, అంతే కదా ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ చూస్తే 31, మధ్యలో ఏమైనా మిస్ అయినాయా, ఇప్పుడు 13 తర్వాత 14, 15, 16, ఇవి 3 డివిజబుల్, నాన్ ప్రైమ్. 17 ప్రైమ్, అట్లా తీసుకుని అనుకుందాం. 31 యాడ్ చేద్దాం. ఓకే. 108 + 31 ఎంత, 8 1 ఎంత, 9 3 1, 139. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. ఈ క్వశ్చన్, a + 1/b పవర్ r, a - 1/b పవర్ s డివైడెడ్ బై b + 1/a పవర్ r, b - 1/a పవర్ s. సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ ఎల్సిఎం చేస్తున్నా. ఇప్పుడు ఎల్సిఎం ఏంటిదండి, ఇక్కడ b అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా b అవుతుంది. సో ఎల్సిఎం b కాబట్టి, b కింద తీసుకుంటున్నా. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి b తోటి మల్టిప్లై చేస్తున్నా. ఓకే. ఏని b తోటి మల్టిప్లై చేస్తే ab + 1
ఓకే, ఏబి ప్లస్ 1 హోల్ పవర్ ఎంత అండి? ఆర్. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇంటూ కాబట్టి ఇంటూ డాట్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఎల్సిఎం ఏమైంది? బి అయింది. ఓకే, బి అయింది కాబట్టి ఎల్సిఎం ఏబి -1. ఓకే, ఏబి -1 ఇదంతా అండి. వీటన్నిటి కలిపి ఎల్సిఎం పవర్ ఎస్. ఇంతవరకు క్లియర్. సో బై ఉంది కాబట్టి బై తీసుకుంటున్నా. బై ఇక్కడ ఎల్సిఎం ఏ అవుతుందండి. ఏ అవుతుంది కాబట్టి బి తోటి మల్టిప్లై చేసినప్పుడు ఏబి +1 బై ఏ పవర్ ఆర్. చూడండి ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది బైలో, పవర్ ఆర్ ఇంటూ ఇక్కడ కూడా చూడండి ఏబి -1 బై ఏ. ఓకే, ఎల్సిఎం ఏ కాబట్టి బై ఏ పవర్ ఎస్. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇప్పుడు చూడండి ఇది అన్ని ఇంటూలో ఉంది, ఇది బైలో ఉంది కాబట్టి a+1 పవర్ ఆరు a - b పవర్ ఎస్. ఇక్కడ a - b పవర్ ఎస్, ఏబి +1 పవర్ ఆర్ కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇండివిజువల్గా రాసుకుందాం పవర్ని. ఏబి +1 పవర్ ఆరు బి పవర్ ఆర్. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఏబి -1 పవర్ ఎస్ బి పవర్ ఎస్. ఇది ఏబి +1 పవర్ ఆరు ఏ పవర్ ఆర్. ఏబి -1 ఎస్, ఇది ఏ పవర్ ఎస్. అంతే కదండి. ఇప్పుడు ఏ బై బి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి, అది ఏమవుతుందండి? ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్. సేమ్ అదే ఫార్మేట్లో రాసిన, ఎందుకు? క్యాన్సిలేషన్ కోసం రాసుకున్నాం. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏబి +1 పవర్ ఆర్ పైన ఉంది, ఏబి +1 పవర్ ఆర్ కింద ఉంది. ఇవి రెండు కట్ అయిపోయినాయి. ఓకే, ఏబి -1 పవర్ ఎస్ పైన ఉంది, ఏబి -1 పవర్ ఎస్ కింద ఉంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1/1 ఫార్మేట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది? బై 1/1 ఫార్మేట్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇవి మధ్యలో ఉన్నవి మల్టిప్లై చేసుకుంటాయి, ఇవి లాస్ట్ రెండు మల్టిప్లై చేసుకుంటాయి. అది కాన్సెప్ట్, మనం మల్టిప్లికేషన్ చేసే విధానం అది. ఓకే, సో ఇప్పుడు అట్లే ఫార్మేట్లో మనం వాడినప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో రెండు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 అనుకుందాం. ఇక్కడ లాస్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 అనుకుంటే అవి పైకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇన్ ద సేమ్ వే చూడండి ఇక్కడ ఏ పవర్ ఆరు ఏ పవర్ ఎస్ అనేది పైకి వెళ్ళిపోద్ది, బి పవర్ ఆరు బి పవర్ ఎస్ అనేది కిందికి వస్తుంది. సో చూడండి ఏ పవర్ ఆరు ఏ పవర్ ఎస్, ఓకే, బై బి పవర్ ఆరు బి పవర్ ఎస్. ఇది మనకు మిగిలింది ఫైనల్గా. సో ఇప్పుడు చూడండి ఏ బై బి ఒక టర్మ్ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు? ఏ బై బి పవర్ ఆర్ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏంటిది? ఏ బై బి పవర్ ఎస్ అని రాసుకోవచ్చు. ఎందుకు? రెండు సేమ్ కాబట్టి. ఏ బై బి పవర్ ఎస్, ఏ బై బి ఏ పవర్ ఎస్ బి పవర్ ఎస్ కాబట్టి ఏ బై బి పవర్ ఎస్ అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇవి రెండు బేసులు సేమ్, ఇవి రెండు బేసులు సేమ్, ఏ బై బి ఏ బై బి. బేసులు సేమ్ అయినప్పుడు పవర్స్ ఏం చేయాలంటే సమ్ చేయాలండి. సో సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ బై బి ఆర్ ప్లస్ ఎస్ అనేది వస్తుంది. ఏ బై బి ఆర్ ప్లస్ ఎస్. ఆప్షన్ వచ్చేసి ఏ బై బి ఆర్ ప్లస్ ఎస్, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 70. ఒక త్రిభుజం యొక్క 3 కోణాలు 60, 80 అయిన మూడవ కోణం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజం యొక్క కంప్లీట్ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 180 ఉంటుంది. ఓకే, సో 60 ఒక సైడు ప్లస్ 80 ఇంకో సైడు ప్లస్ మూడో సైడ్ అడిగింది కాబట్టి మూడో సైడ్ నేను ఎక్స్ అనుకుంటున్నా = 180 అనుకుంటున్నా. ఎందుకు? కంప్లీట్ యాంగిల్ 180 కాబట్టి ట్రయాంగిల్కి. అదే సర్కిల్కి అయితే 360 ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి, ఎంత వస్తుంది? 140 వస్తుంది. ఈ 140ని 180 నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి 71. 210 మీటర్ల పొడవైన రైలు వ్యతిరేక దిశలో 4.5 km/h వేగంతో నడుస్తున్న వ్యక్తిని 12 సెకండ్లు దాటింది. ఆ రైలు వేగం ఎంత? సో ఎప్పుడైనా ఒక రెండు ఆబ్జెక్టులు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు వాటి వెలాసిటీని మనం ప్లస్ చేయాలి. ఇది ఫండమెంటల్. ఓకే, ఎప్పుడైనా రెండు ఆబ్జెక్టులు సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు ఒక వెలాసిటీ డిఫరెన్స్ తోటి పోతున్నప్పుడు ఆ వెలాసిటీని మనం మైనస్ చేయాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకు ట్రైన్ ఒక వ్యక్తి ఇద్దరు ఆపోజిట్లో వస్తారు, ఇక్కడ మెన్షన్ చేసిన వ్యతిరేక డైరెక్షన్లో. సో నేను ట్రైన్ వెలాసిటీ నేను v అనుకుంటున్నా, ప్లస్ మనిషి వెలాసిటీ ఎంత? 4.5 కాబట్టి 4.5 అనుకుంటున్నా.
ఇంతవరకు క్లియర్. ఇది కిలోమీటర్ పర్ అవర్. మనకు వెలాసిటీ ఫార్ములా ఏంటిదండి? ఇది నేను యాడ్ చేసిన 2 వెలాసిటీలే. వెలాసిటీ ఫార్ములా ఏంటిది? దూరం బై కాలం. దూరం అంటే ఇక్కడ మనం ఎంత దూరం తీసుకోవాలి? ట్రైన్ పొడవు తీసుకోవాలి. ట్రైన్ పొడవు ఎంత? 210 మీటర్లు బై కాలం ఎంత? 12 సెకండ్లు బై 210/12. ఇప్పుడు మనకు వేగం బ్యాలెన్స్ అయింది. కాకపోతే ఇది మీటర్ పర్ సెకండ్. మనకేం కావాలి? కిలోమీటర్ పర్ అవర్ రావాలంటే దాన్ని ఏం చేయాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. మనకి ఎక్కువ వాల్యూ కావాలి కాబట్టి ఎక్కువ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలనేది నేను జనరల్గా చెప్పిన. జనరల్గా కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18, వైస్ వర్స అయితే 18/5 అనేది ఫండమెంటల్ అనమాట. సో ఇప్పుడు మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 5 ఒకట్ల 5 4 20. 20 పోతే ఎంత ఉంటే 10 ఉంటుంది కాబట్టి 5 2 10, 42. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 4ల, ఓకే, ఇక్కడ చూడండి 3 ఒకట్ల 3 12 ఉంది కాబట్టి 3 4ల 12. సో ఇది 4తో 2 2ల పోతుంది కదా, ఇది 2 9ల ఒకసారి, ఇది 2 7ల ఒకసారి, ఓకే, 2 2ల 4 కాబట్టి 9 7లు ఎంత అండి? 63. ఓకే, ఈ 63 అనేది దేనికి ఈక్వల్ టు అండి? V + 45 = 63. V = 63 - 4.5. 63 - 4.5. సో ఇప్పుడు చూడండి 63 నుంచి 4 తీసేస్తే ఎంత అండి? 59. 59 నుంచి 0.5 తీసేస్తే 58.5. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 75. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ చూడండి. అన్ని పులులు సింహాలు. పిల్లి ఏది సింహం కాదు. కొన్ని జాగ్వర్లు పిల్లులు. సో అన్ని పులులు, ఈ టైగర్ అనేది సర్కిల్ అనుకుంటే, సింహాలు ఇవన్నీ టైగర్లు అన్ని సింహాలు కాబట్టి లయన్ ఎల్ అనుకున్నాం. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ పిల్లి ఏది సింహం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనేది లయన్ కాదు, ఇది మెన్షన్ చేసిండు కాదు. ఓకే, ఇది క్యాట్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ కొన్ని జాగ్వర్లు పిల్లులు. ఈ క్యాట్కి కొన్ని జాగ్వర్లు కాబట్టి జే అని పెట్టుకుంటున్నా. ఇవి పిల్లులు అంట. ఇది మనకు మీట్ అయ్యే సర్కిల్. ఓకే, కొన్ని జాగ్వర్లు సింహాలు. జాగ్వర్కి సింహానికి రిలేషన్ ఇచ్చిండా అండి? ఇవ్వలేదు. కన్క్లూజన్ 1 రాంగ్. జాగ్వర్ ఏది? పులి కాదు. ఈ జాగ్వర్ అనేది పులి కాదు అని చెప్తుండు. సో ఇక్కడ మనకి జాగ్వర్కి టైగర్కి రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ లయన్కి క్యాట్కి ఇచ్చిండు కాబట్టి వీ కాంట్ సే. అవుతుందా కాదా అనేది కూడా మనం చెప్పలేం. సో ఇది కూడా మిస్టేక్. నెక్స్ట్ కొన్ని సింహాలు పులులు. కొన్ని సింహాలు అంట పులులు అంట. ఓకే, అన్ని పులులు సింహాల నుంచి కొన్ని సింహాలు పులులు వైస్ వర్స అయింది కాబట్టి ఇది రైట్. చూడండి ఇక్కడ లయన్స్ అనేది పెద్ద సర్కిల్, టైగర్స్ అనేది చిన్న సర్కిల్. టైగర్స్ అనే లయన్స్ అయితే కానీ లయన్స్ అని టైగర్స్ కావు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3 మాత్రం అనుసరిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 3 కాదు, కన్క్లూజన్ 3 ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 76 చూడండి. నిమిషాల ముళ్ళు 2 గంటల 30 నిమిషాల దూరాన్ని తిరిగినప్పుడు అది చేసే కోణీయ దూరం ఎంత, అంటే యాంగిల్ ఎంత తిరుగుతుందో అని అర్థం. సో నిమిషాల ముళ్ళు అన్నాడు కాబట్టి 2 గంటలకి ఎన్ని నిమిషాలు ఉంటాయండి? 2 ఇంటూ నిమిషానికి గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 12, 120 నిమిషాలు. ఓకే, 120 నిమిషాలు ప్లస్ ఈ 20 నిమిషాలు. గంటల నిమిషాలకు మార్చినాం, నిమిషాలు యాడ్ చేస్తున్నాం. 120 + 20 ఎంత అండి? 140. 140 నిమిషాలకి 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు కదులుతుంది. ఓకే, 6 డిగ్రీలు ఎట్లా కదులుతుంది అంటే ఇప్పుడు క్లాక్ మొత్తం యాంగిల్ ఎంత అండి మనకి? 360. 360 ఏంటి అయ్యి? డిగ్రీలు. ఓకే, 360 డిగ్రీలు ఉంది కాబట్టి 360 డిగ్రీలు అంటే 1 నిమిషాల ముళ్ళు కంప్లీట్గా తిరిగితే మనకి 360 డిగ్రీలు కదండి. సో చూడండి ఇక్కడ 12 అనుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, ఇది పర్పెండిక్యులర్ యాంగిల్ అండి. ఇది పర్పెండిక్యులర్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇలాంటి 4 ఉంటాయి, 90 90 90, 9 4 36 డిగ్రీలు. సో మనం ఇది ఫస్ట్ 90 డిగ్రీస్ చూద్దాం. ఈ 90 డిగ్రీస్లో మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయండి? 12 నుంచి 1కి 5 మినిట్స్, 1 నుంచి 2కి 5 మినిట్స్, 15 మినిట్స్. ఓకే, 90 డిగ్రీస్ యాంగిల్లో 15 మినిట్స్ ఉన్నాయి. అంటే 1 మినిట్కి ఎంత అండి? 19/15. 15 6ల 90 అంటే 6 డిగ్రీలు 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు కదులుతుందని మీనింగ్. సో ఇప్పుడు చూడండి ఇది 1 నిమిషం. సో అందుకే మనం 6 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేయాలి టోటల్ మినిట్స్. 120 + 20 140. ఇది 146 కదండి. సో 6 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు 6 × 0 0 వస్తుంది,
6 4 24 కాబట్టి 4 వస్తుంది, ఇది 2 వస్తుంది. 6 1 6, 6 2 8, 840. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 78 చూడండి. ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఎస్ గ్రేటర్ దెన్ క్యూ అన్నాడు. ఎస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది. ఓకే. సో మనకు ఇప్పుడు ఎస్ గ్రేటర్ దాన్ క్యూ అన్నప్పుడు ఎస్కి క్యూ మధ్య గ్రేటర్ దాన్ అని ఉండాలి, ఈక్వల్ టు అని ఉండాలి. ఓకే. లెస్ దాన్ ఉండకూడదు, ఎందుకంటే మనకు అడిగింది గ్రేటర్ దాన్ కాబట్టి. ఇవి 3 ఉన్నాయంటే అది కంప్లీట్గా రాంగ్ అని అర్థం, మనం ఏది చెప్పలేం. ఓకే. సో క్లియర్ కట్గా ఎస్కి క్యూకి మధ్య గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఓకే. ఫర్దర్గా కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటే స్టేట్మెంట్ కన్క్లూజన్ 1 అనేది రైట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ ఏముంది? గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది. ఓకే. మళ్ళీ లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. ఇది కంప్లీట్గా రాంగ్, మనం చెప్పలేం దాన్ని. ఫండమెంటల్ అదే గుర్తుపెట్టుకోండి. ఏకి టీకి చూడండి, ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. చూడండి, టీకి ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉందంటే మనం ఆబ్వియస్గా ఏం చెప్తామండి? టీ అనేది గ్రేటర్ దాన్ ఏ అని చెప్తాం. ఓకే. ఆల్రెడీ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుందాం. సో ఇప్పుడు టీ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అంటే ఏ అనేది ఏంటిదంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, వైస్ వర్సా. అర్థమైందా? సో అట్లా మీరు ఫండా గుర్తుపెట్టుకోండి. టీ ఏకి టీకి మధ్య లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఏ ఇక్కడ ఉంది, టీకి ఉంది కాబట్టి వాటి మధ్య లెస్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చిండు, ఇక్కడ రివర్స్లో ఇచ్చిండు అంతే. ఇక్కడ గ్రేటర్ ఇచ్చిన సింబల్ ఉండాలి, ఈక్వల్ టు అడిగినప్పుడు ఈక్వల్ టు ఉండాలి, అప్పుడు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓన్లీ సెకండ్ అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. 1+√3 తన మూలాల్లో ఒకటిగా ఉండే వర్గ సమీకరణం కనుక్కున్నాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా ఏదైనా ఒక మూలం అన్నాడు అనుకోండి, ఆ మూలాన్ని తీసుకొని వర్గ సమీకరణంలో పెడితే మనకు ఆన్సర్ అనేది 0 కావాలి, అది మనకు ఫండ. సో ఇప్పుడు మనం ఇవన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 చేయలేం కాబట్టి నేను డైరెక్ట్ ఒక ఆప్షన్ తీసుకుంటున్నా, ఆప్షన్ 2 తీసుకుంటున్నా. ఆప్షన్ 2 తీసుకొని చేసి చూద్దాము, ఈక్వల్ టు 0 వస్తుందా రాదా. 1+√3ని ఈ ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1+√3 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏమవుతుంది? a+b హోల్ స్క్వేర్ అవుతుంది. a+b హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది? ఏకి ఏ వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే బికి √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది, ప్లస్ 2√3. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నా, ఆప్షన్ 2లో క్రాస్ చెక్ చేస్తున్నా. -2కి -2 ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టాలి కాబట్టి దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. 2 × 1 2 అవుతుంది, -2 × √3 2√3 అవుతుంది. ఇంతవరకు క్లియర్. లాస్ట్ స్టెప్ వచ్చేసి -2. ఈ మొత్తం అనేది ఈక్వల్ టు 0 కావాలి. ఎందుకు? వన్ ఆఫ్ ద రూట్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ అనేది 0 కావాలి. ఇది -2. సో ఇది -2, ఇది -2, -4, ఇది +4. ఇంతవరకు 0 అయిపోయింది, తీసేసేయండి. ఇంతవరకు 0. ఇది +2√3, ఇది -2√3, ఇది కూడా 0. సో ఓవరాల్గా ఏమొచ్చింది? మనకి 0 బ్యాలెన్స్ అయింది కాబట్టి ఆప్షన్ 2. ఓకే. ఆల్రెడీ మీకు ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐడియా వస్తుంది. ఓకే. ఫర్దర్గా మనం క్రాస్ చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ దిస్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ చూడండి 80 చూడండి. ఇచ్చిన 3 అక్షరాల సమూహాల ఆధారంగా క్వశ్చన్ అంట. ప్రతి సమూహంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరాన్ని మార్చినట్లయితే ఆ విధంగా ఏర్పడిన ఎన్ని అక్షర సమూహాలకు అచ్చులు ఉండవు అన్నాడు. అంటే ఓవెల్స్ ఉండవు. ఓవెల్స్ అంటే ఏంటిది? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి ఉండవు అంటుండు. ఎప్పుడు? ఒక నెక్స్ట్ అక్షరాన్ని మార్చాలి. ఎస్కి ఏముంటుంది? ఎంఎన్ఓ, పీక్యూఆర్, ఎస్కి టీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అక్షరం టీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? టీకి యు ఉంటుంది, ఈకి ఎఫ్ ఉంటుంది, డికి ఈ ఉంటుంది. ఇంతవరకు క్లియర్. ఇది ఫస్ట్ది. సెకండ్ది కామా పెట్టి సెకండ్ది రాస్తుంది చూడండి. ఎల్కి ఏముంటుంది? ఎం ఉంటుంది, ఏకి బి ఉంటుంది, వైకి జెడ్ ఉంటుంది, ఎంకి ఎన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ది కామా పెట్టి రాస్తున్నా. జేకి జాకి, జే తర్వాత కే, ఎంఎన్ఓ తర్వాత పి, నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్, నెక్స్ట్ కే తర్వాత జేకే ఎల్, నెక్స్ట్ సి తర్వాత డి ఉంటుంది, ఎల్ తర్వాత ఎం ఉంటుంది, డి తర్వాత ఈ ఉంటుంది, పిఎంఎన్ఓ పి క్యూ. ఓకే. ఇంతవరకు క్లియర్. ఇలా ఏ దాంట్లో ఓవెల్స్ ఉండవు అన్నాడు. చూడండి, టీయూఎఫ్లో ఈ అనేది ఓవెల్, సో ఇది కాదు. నెక్స్ట్ ఎంబిజెడ్ఎన్ ఇది ఓకే. నెక్స్ట్ కేపిఎల్ ఇది కూడా ఓకే.
నెక్స్ట్ డిఎంఈ ఈ ఉంది, ఇది ఓవెల్, ఇది కూడా కాదు. సో ఎన్ని అవుతున్నాయండి? ఓవెల్ లేకుండా ఉన్నాయి రెండు అవుతున్నాయి. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. 6 విద్యార్థులు ఒక తిన్నని అడ్డు వరుసలో ఉత్తరాభిముఖంగా కూర్చోరు. అంటే ఇది నార్త్, దాన్ని ఫేస్ చేసుకుంటూ 6 కూర్చురు ఈ స్ట్రైట్ లైన్లో. పి మరియు ఎస్ వరుస యొక్క చిట్ట చివరిలో కూర్చున్నారు. పి అనే వ్యక్తి పక్కన టీ కూర్చొని ఉండగా ఎస్ పక్కన యు కూర్చొని ఉన్నాడు. క్యూ మరియు ఎస్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఆరు కాకుండా క్యూ పక్కన ఎవరు కూర్చున్నారు? సో ఇక్కడ చూడండి, ఎటు సైడ్ కూర్చున్నారో మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి రెండు చివర్లో నేను పి అనుకుంటున్నా, ఒకడు ఎస్ అనుకుంటున్నా. చిట్ట చివరిలో కూర్చున్నారు. పి అనే వ్యక్తి యొక్క పక్కన టీ కూర్చొని ఉన్నాడు. పి పక్కన ఇక్కడ టీ కూర్చొని ఉన్నాడు. ఓకే, ఎస్ పక్కన యు కూర్చొని ఉన్నాడు. ఇంతవరకు క్లియర్. క్యూ మరియు ఎస్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఎస్ యు ఉండు కాబట్టి ఇక్కడ క్యూ పెట్టుకున్నాం అనుకోండి. క్యూ మరియు ఎస్ మధ్య ఒక వ్యక్తి యు అనేవాడు కూర్చున్నాడు. 6 కాకుండా క్యూ పక్కన ఎవరు కూర్చున్నారు? 6 కాకుండా అంటే ఆల్రెడీ 6 అనేవాడు కూర్చుంటాడు, మిగిలింది ఇక్కడనే కాబట్టి ఇక్కడనే కూర్చుంటాడు. ఇద్దరు 2 కార్నర్లో కూర్చురు, వీడి పక్కన వీడు, వీడి పక్కన వీడు. సో మిగిలింది ఇక్కడనే కాబట్టి ఇక్కడ కూర్చుండు. క్యూ పక్కన అడిగిండు. 6 కాకుండా క్యూ పక్కన అంటే ఎవడు కూర్చుండు? యు అనేవాడు కూర్చుండు. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. ఇక్కడ ఇచ్చిన సింబల్స్ని మనం మార్చినప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వల్ ఏదైతే ఉందన్నాడు. సో ఆప్షన్ 1 ట్రై చేద్దాం. ప్లస్ని మైనస్ని మార్చమంటుండు. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ చేస్తున్నా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నా. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్. కాబట్టి 28 14 ఎంత? 2. ఓకే, 28 అది ప్లస్ ఉంది కాబట్టి +2. నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 10 మైనస్ 7 2 ఎంత? 14. చూడండి, ఇప్పుడు 14 2 28 అంటే 28 నుంచి 14 తీసేస్తే ఇంకో 14 మిగులుతుంది. ఆ 14కి 2 కలిపితే 16 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించింది, అదేవిధంగా నాలుగో సంఖ్య మూడో సంఖ్యకు సంబంధించింది. ఇది రెండవ సంఖ్య, ఇది మొదటి సంఖ్యకు సంబంధించింది. ఇది 4 3కు సంబంధించింది. ఇది 6 అనేది 5కు సంబంధించింది. ఇక్కడ ఏది వస్తుందని అడిగింది. సో చూడండి, మనం యాక్చువల్గా ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేసినా చూద్దాం. 12 12 ఎంత అండి? 144. ఓకే, 12 స్క్వేర్ చేసిండు, దానికి 1 యాడ్ చేసిండు. నెక్స్ట్ 9 9 ఎంత అండి? 81, దానికి +1 యాడ్ చేసిండు. 11 11 ఎంత అండి? 121, దానికి 1 యాడ్ చేసిండు. ఎంత వస్తుంది? 122 వస్తుంది. 122. ఆప్షన్ 4. సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 88. దీన్ని ఈ విధంగా రాసిండు, దీన్ని కూడా ఈ విధంగా రాసినప్పుడు సేమ్ లాజిక్ని ఫాలో అయ్యి ఆప్షన్ 1 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం చూసుకుంటే పి అంటే 16, ఆర్ అంటే 18 కాబట్టి +2 యాడ్ చేసిండు. ఏ అంటే 1, డి అంటే 4 కాబట్టి 3 యాడ్ చేసిండు. ఆర్ అంటే 18, వి అంటే 22 కాబట్టి 4 యాడ్ చేసిండు. టీ అంటే 20, వై అంటే 25 కాబట్టి 5 యాడ్ చేసిండు. ఎస్ అంటే 19, వై అంటే 25 కాబట్టి 6 యాడ్ చేసిండు. సో ఇది ఆర్డర్ అనమాట. +2 3 4 5 6 యాడ్ చేసిండు. అట్లనే ఇది కూడా ఆబ్వియస్గా అదే రూల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సి అంటే ఎంత అండి? 3, ఈ అంటే ఎంత అండి? 5, 2 యాడ్ చేసిండు. ఓకే, ఎల్ అంటే 12, ఓ అంటే 15, 3 యాడ్ చేసిండు. ఏ అంటే 1, డి అంటే 4. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకు థర్డ్ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ అనేది 1 అంటే 4 యాడ్ చేస్తే ఎంత కావాలి? 5, ఈ కావాలి. సో డి ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 6 18, 18 2 20 సరిపోయింది. హెచ్ అంటే 8, 8కి 3 యాడ్ చేయాలి. 8 3 ఎంత? 11, కే సరిపోయింది. ఐ అంటే 9, 9 4 ఎంత అండి? 9 4 13 సరిపోయింది. ఎన్ అంటే 14, 14 5 ఎంత అండి? 14 5 వెళ్తే 19, ఎస్ సరిపోయింది. ఓ అంటే 15, 15కి ఎంత కలపాలి? 6 కలపాలి. 21, యు సరిపోయింది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ని ఫాలో అయితే ఇవి రెండు సేమ్ రిలేషన్ని ఫాలో అయ్యేదాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఈ రిలేషన్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత దాన్ని ఫర్దర్గా ఆలోచిద్దాం. ఓకే, సో చూడండి 24 12 72 కదా, వీటిని సమ్ చేసి బై 2 చేసినా కూడా రాదు. సో 24 12 ఇక్కడ చూడండి, 12 24, సో 16లో ఇది పోవట్లేదు. ఓకే, 24 3 72, 15 4 60. ఇది 3 తోటి మల్టిప్లై అవుతుంది, ఇది 4 తోటి మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకు ఇక్కడ 3 ఇక్కడ 4 ఎట్లా రావాలండి? మధ్యలో ఉన్న దాన్ని బై 4 చేసినాం అనుకోండి, 4 4 16 కాబట్టి 4 ఇక్కడ వచ్చేసింది. దీన్ని కూడా బై 4 చేసినాం అనుకోండి, 4 3 కాబట్టి
ఇక్కడ కూడా 3 వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, మధ్యలో ఉన్న డిజిట్ని 4 తోటి డివిజబుల్ చేసి వచ్చిన నెంబర్ తోటి ఈ ఫస్ట్ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే మనకి థర్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది వరకు క్లియర్. చూద్దాము. ఇప్పుడు దీన్ని బై 4 చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 10 వస్తుంది. 30 × 10 300. ఇది కాదు. నెక్స్ట్ దీన్ని బై 4 చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? 3 వస్తుంది. 18 మూల 8 మూల 24. ఓకే, 3 × 3 54 వస్తుంది. కాబట్టి ఇక్కడ 56 ఉంది. ఇది కూడా కాదు. మళ్ళీ దీన్ని కూడా బై 4 చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? 5 వస్తుంది. 4 5 20. 17 5 17 5 5 5 25, 5 1 5 6 7 75. ఇది కూడా కాదు. లాస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం చూడండి. 24ని బై 4 చేసినప్పుడు 4 6 24, 6 వస్తుంది. 26 ఎంత అండి? 120. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. ఆప్షన్ 4 ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. రెండు సమాన వేగంతో రెండు సమాన వేగం. ఓకే, ఇది క్లియర్. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ఒకటేమో 120 మీటర్లు ఉంది, ఇంకోటేమో 140 మీటర్లు ఉంది. అవి రెండు 10 సెకండ్లలో పోయింది. సో మనకున్న ఫార్ములా ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, మనల్ని కలుపుకోమన్నది కూడా వెలాసిటీని. సో ఇప్పుడు దూరం వచ్చేసి మనకి ఒకటేమో 120 ఉంది, ఒకటేమో 140 ఉంది. 120 140 రెండు కలిపితే ఎంత అంటే ఒకదాన్ని ఒక ట్రైన్ కంప్లీట్గా దాటాలి కదా. వ్యతిరేక దిశలో అన్నాడు అంటే వెలాసిటీ ప్లస్ అవుతుంది. అది వేరే విషయం. వెలాసిటీ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v1 + v2 అంటే చూడండి, ఒకదాని వెలాసిటీ v1 అనుకుందాం, ఇంకొక దాని వెలాసిటీ v2 అనుకుందాం. ఓకే, v1 v2 అనేవి రెండు సమానం. ఎందుకు సమాన వేగం వాడే మెన్షన్ చేసింది. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఎందుకు? వ్యతిరేక దిశలో ఉన్నాయి. v + v ఎంత? 2v, 2 టైమ్స్ వెలాసిటీ అయింది. డిస్టెన్స్ వచ్చేసి రెండు ట్రైన్లను సమ్ చేస్తే ఎంత వస్తుంది? 140 120 ఎంత వస్తుంది? 260. 260 అనేది ఎంత టైంలో పోయింది? 10 సెకండ్స్. ఓకే, 0 0 క్యాన్సిల్ చేస్తే 26 మీటర్/సెకండ్. ఓకే, 26 మీటర్/సెకండ్. ఇది 2vకి. v ఏమవుతుంది? ఈ ఇంటూ 2 ఉంది ఈక్వల్ బై అవుతుంది కాబట్టి 2 13. వెలాసిటీ వచ్చేసి 13 మీటర్/సెకండ్. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ట్రిగనోమెట్రీ క్వశ్చన్. చూడండి, 2 sec² a + 4 cosec² a - 2 sin² a - 4 cos² a. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఐదర్ నేను a ఈజ్ ఈక్వల్ టు 90 అన్న 45 అన్న పెడదాం అనుకుంటున్నా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ 45 తోటి క్రాస్ చెక్ చేద్దాం. ఎందుకు? ఇప్పుడు a 45 పెడితే sec² అంటే మనకి ఏంటిది? 1/cos. cos 45 ఎంత? 1/√2. ఇప్పుడు ఈ 1/√2 అనేది ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/√2 ఏమవుతుంది? మనకి 1/2 అవుతుంది. అదేంటిది? cos 45 హోల్ స్క్వేర్ అంటే లైక్ 1/2 అవుతుంది. ఇది సీకెన్ కాబట్టి రివర్స్ అవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 45 ఇక్కడ పెడుతున్నా, ఏ ప్లేస్లో 45 పెడుతున్నా. చూడండి, సీకెన్ స్క్వేర్ 45, సీకెన్ 45 అంటే 1/cos. cos 45 అంటే 1/√2. ఓకే, 1/√2 అంటే ఇది ఆల్రెడీ కాస్ అంటేనే 1/, కాబట్టి సీకెన్ అంటే 1/cos కాబట్టి 1/1/2 పైకి వస్తుంది. √2 స్క్వేర్ 2 ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే sin 45 అయినా cos 45 అయినా వాల్యూ మనకి 1/√2. సో సేమ్ ఇక్కడ మనకి కొసికన్ అంటే 1/sin కాబట్టి 1/1/√2 కాబట్టి √2 పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ √2 హోల్ స్క్వేర్. ఇంతవరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ tan 45 అంటే 1 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ cot 45 అంటే 1. 4 1 4, 2 1 2, 4 2 6 -6. ఓకే, ఇంతవరకు -6. ఇది క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 2 2 4, 4 2 8. ఓకే, 8 4 12. 12 - 6 ఎంత? 6. అంతే కదా, 12 ఇట్ల నుంచి 6 పోతే 6. ఆప్షన్ 2. ఓకే, 93 చూడండి, రెండు నెంబర్లు 5:7 ఉన్నాయి, గాసాబా 17 అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5:7 కదా. గాసాబా అంటే ఏంటిదండి? మస్ట్ ఈ నెంబర్ అనేది దీంతో మల్టిపుల్ కావాలి, 17 తోటి ఈ రెండు నెంబర్లు మల్టిపుల్ కావాలి, అప్పుడే మనకు గాసాబా అనేది వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ 7 చేస్తున్నాం చూడండి, అది ఐదర్ అట్లయినా చేయొచ్చు, లేదంటే ఇచ్చిన ఆప్షన్లలో 17 అనేది మల్టిపుల్ కావాలి. ఓకే, 17 మాత్రమే కావాలి, ఎందుకంటే గాసాబా అన్నాడు, గాసాబా అనలే కాబట్టి 17 మస్ట్ మల్టిపుల్ ఉండాలి. సో 17 5లో చూడండి, 17 5లో 7 5లో 35, 5 1 5, 5 3 8, 88 రేషియో.
17 ఏళ్ళ 7 ఏళ్ళ 49, 7 ఒకట్ల 7, 7 4 ఎంత అండి 11, 119. ఇది మనకు ఆప్షన్లలో ఉందో లేదో చూద్దాం. 85 ఉంది, 119 ఉన్నది. ఆప్షన్ 3. ఓకే. క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. 1148కి అమ్మడం వల్ల 30% నష్టం. అంటే ఇప్పుడు చూడండి 1148 వాల్యూ మనకి ఎంత అండి? మనం పర్సెంటేజ్ 100కి తీసుకుంటాం. 100 - 30 అంటే 70% వాల్యూ 1148. 5% లాభం పొందాలంటే 100కి 5% అంటే 105కి ఎంత? నేను 105కి వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా, పర్సెంటేజ్ కాబట్టి 105 తీసుకున్నా. క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి 70 ఇంటూ ఏ అవుతుంది. ఓకే, 1148 ఇంటూ 105 అవుతుంది. ఇంతవరకు క్లియర్. ఓకే, ఇంటూ. సో ఇప్పుడు 70 ఇంటూ ఏ కదండి, ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బై 70 అవుతుంది. సో ఫైనల్గా మనకు మిగిలింది ఇది 105 ఇంటూ 1148 బై 70. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. చూడండి 5 ఒకట్ల 20 ఉంది కాబట్టి 5 4ల 20, ఇది 5 2ల 10, 5 ఒకట్ల 5, ఇది 7 2ల 14, ఇది 7 3ల 21. నెక్స్ట్ 2 తోటి కట్ చేస్తే 2 5ల 10, 2 7ల 14, 2 4ల 8. సో ఫైనల్గా ఎంత మిగిలింది మనకి? 574 ఇంటూ 3 మిగిలింది. సో చూడండి 574ని 3 తోటి మల్టిప్లై చేస్తే 4 3ల 12, ఇక్కడ 1, 7 3లు 21, 1 22, 22 అంటే 2 2 ఇక్కడ పెట్టుకున్నా. 5 3ల 15, 16 17, 17 22 రూపాయలకు అమ్మాలి. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 95 చూడండి. RAT DOT FRY CUT ఇచ్చిండు. పై పదాల్లో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల వర్ణమాలలోని దాని తర్వాత అక్షరంతో మారిస్తే ఏర్పడిన పదాల్లో ఎన్ని హచ్చు ఉండదు. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇదే సెట్లో ఇదే వీడియోలో మనం ఈ సేమ్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. 50,000 పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత రాజు అతనితో ₹1,00,000 పెట్టుబడి పెట్టారు. రవి పెట్టుబడి 1 సంవత్సరంలో వారికి 63,000 లాభం వచ్చింది. అయినా లాభంలో రాజు వాటా ఎంత అంట. సో ఏం లేదు, ఫస్ట్ 50,000 పెట్టిండు ఒక అతను. 6 నెలల తర్వాత ₹1,00,000 పెడితే సంవత్సరం తర్వాత లాభం 63,000 వచ్చింది. దాన్ని ఎట్లా పంచుకుర్రు అన్నాడు. సో ఫస్ట్ రవి పెట్టింది 50,000కి నేను 50 తీసుకుంటున్నా. ఇంటూ రవి అనే వ్యక్తి సంవత్సరం పెట్టాడు, 12 నెలలు పెట్టుకున్నా. ఓకే, రేషియో ఇద్దరికి పెట్టింది కాబట్టి రేషియో తీసుకుంటున్నా. తర్వాత ఒక అతను 1,00,000 పెట్టింది కాబట్టి నేను 100 తీసుకుంటున్నా. 3 సున్నాలు తీసుకోవట్లేదు. ఇతను ఓన్లీ 6 నెలలే పెట్టింది కాబట్టి 6కి 6 నెలలు తీసుకుంటాను. ఇంతవరకు క్లియర్. ఈ రేషియోని మనం గమనించినట్లయితే ఇది 51ల ఇది 52ల పోయింది రేషియో, అంతే కదా. 52ల 100, ఇది 2 ఒకట్ల ఇది 2 6ల 12. ఓకే, సో ఇది 6కి 6 కూడా క్యాన్సిల్ అయిపోయింది. రేషియో అనేది 1:1 అంటే చెరి సమానంగా తీసుకోవాలి. 63లో సగం ఎంత అండి? బై 2 చేసుకున్నాం అనుకోండి, 2 3ల 6. ఓకే, 3 ఉంది కాబట్టి 2 ఒకట్ల 10 ఉంది కాబట్టి 5, 2 సున్నాలకు 2 సున్నాలు అంటే ఇది 31,500. చెరి సగం 1:1 రేషియో కాబట్టి 31,500. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ సింబల్స్ అండ్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ నెంబర్స్ అండి, సంఖ్యలు గుర్తులు, వాటి కోడ్లు. ఇవి కోడ్ లాంగ్వేజ్లో. మన క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది 7 6 ఎండ్ 5 8 స్టార్. ఇది మన క్వశ్చన్. ఇది క్వశ్చన్ మనం డైరెక్ట్ సింబల్స్ రాయాలంటే కొన్ని స్టేట్మెంట్లు ఫాలో అవ్వాలి. మొదటి మూలకం బేసి సంఖ్య, 7 అనేది బేసి సంఖ్య. చివరి మూలకం సరి సంఖ్య, 2 అనేది సరి సంఖ్య అయితే ఈ రెండింటి చిహ్నాలు కోడ్లు పరస్పరం మార్చుతాయి. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ రైటే కాబట్టి 7 2. 7కు కోడ్ అనేది ఏ అవుతుంది, 2 కోడ్ అనేది ఎస్ అవుతుంది. సో మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. చూడండి 7కు ఏ అవుతుంది, 2కి ఎస్, 2 అనేది లాస్ట్ కాబట్టి లాస్ట్కి రాసిన. నెక్స్ట్ ఇది ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ రెండవ మూలకం చిహ్నం కాదు, కొట్టేసేయండి. ఎందుకు? రెండవ మూలకం సరి సంఖ్య 6, మూడవ మూలకం ఒక సంఖ్య కాదు, ఎందుకు? నెంబర్ అది. సో ఇది కూడా కాదు, తీసేసేయండి. రిమైనింగ్ యాస్టీస్గా రాసేయండి. 6 ఎండ్ 5 8 యాష్. 6 అంటే టీ, 5 ఎం. ఓకే, ఇంకేం అడిగిండు? 6 5 తర్వాత ఏమి ఇచ్చిండండి? 6 ఎండ్ 5. ఓకే, 6 టీ ఎండ్ యు 5 ఎం, TUM, ATUM. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ 8% 6. 8 అంటే డి, పర్సెంటేజ్ అంటే ఎల్, 6 అంటే టీ, DLT.
టీ, లాస్ట్ది ఎస్. చూడండి ఇది ఏమన్నా ఆప్షన్లో ఉందని చూద్దాం. ఏటీయు ఈ రెండిట్లో ఉంది. ఏటీయు ఇది ఒక దాంట్లో ఉంది, సారీ. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 100. సో చూడండి, టుడేస్ లాస్ట్ క్వశ్చన్. 7 పెట్టెలు PQRSTU మరియు ఒకదానిపై ఒకటి పెట్టబడ్డాయి. ఓకే, 7 పెట్టెలు అన్నాడు కాబట్టి 7 లైన్లు గీసుకుంటున్నా. 3, 4, 5, 6, 7వ పెట్టె ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. టీ కింద వెంటనే 6 పెట్టబడింది. టీ కింద వెంటనే 6 అంటే టీ అనేవాడిని 2వ ప్లేస్లో పెట్టిన, 6 అనేవాడిని లాస్ట్ ప్లేస్లో పెట్టిన. అంటే అది అజంప్షన్. ఎస్ పైన ఉన్న క్యూ పైన వెంటనే వి పెట్టబడింది. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎస్ పైన ఉన్న క్యూ. ఓకే, క్యూ పైన వెంటనే ఏం పెట్టిరు? వి పెట్టబడింది. ఇంతవరకు క్లియర్. వి మరియు యు మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ వి మరియు యు మధ్య 3 పెట్టెలు అంటే యుని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 1, 2, 3వ పెట్టె వి అవుతుంది మనకి. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్, వి అనేది అన్నిటికంటే పై భాగంలో ఉన్న పెట్టె. ఒక్క నిమిషం. ఓకే, చూడండి, మనం ఇక్కడ తీసుకున్నాం కదా స్టేట్మెంట్. ఎస్ పైన క్యూ పైన వి అన్నాడు. లాస్ట్ లైన్లో ఏం మెన్షన్ చేసిందంటే వి అనేది అన్నిటికంటే పై భాగంలో ఉండే పెట్టె. ఓకే, ఇప్పుడు వి మరియు యు మధ్య 3 అన్నాడు కాబట్టి క్యూ ఎస్ ఓను ఇక్కడ ఒక పెట్టె వస్తుంది. దాని తర్వాత ఏముంటుంది? యు అనేది ఉంటుంది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? వి అనేది అన్నిటికంటే పై భాగంలో పెట్టే. ఓకే, సెట్ అయిపోయింది. ఇంతవరకు మనకి ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5 వచ్చినాయి. ఇంకెన్ని రావాలి? 2 రావాలి. ఆ 2 నేను టీ ఇక్కడ అనుకుంటున్నా, ఆర్ ఇక్కడ అనుకుంటున్నా. ఓకే, వీటన్నిటి కాకుండా మిగిలిపోయిన పెట్టి ఏంటిది? పి అనేది ఎస్ మరియు యు మధ్య ఉందని అనుకుంటున్నా. ఓకే, పి యొక్క సరైన స్థానం ఏది? ఎస్ మరియు యు మధ్య ఉంది. వెంటనే ఎస్ దిగువన. ఓకే, యుకి పైన ఉన్నా కూడా రైటే, యుకి దిగువన కాదు. ఓకే, ఎస్కు దిగువన, యుకి పైన. మనకున్న ఆప్షన్లలో ఎస్కు దిగువన ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఈరోజు ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.